అయితే 15 గంటల దాకా అయితే 15 దాకా అవుతాయి అంట. దీంట్లో ఎంత అయిందని పోయినసారి? లేదు అసలు ఈ పోయింది, 2 సంవత్సరాల ఏరే నుంచి ఏడు సంవత్సరాల నుంచి అసలు ఏం పండలే. ఒక్క ఏరే విత్తనం వేస్తే ఒత్తనే పోతుంది. ఆ, ఇది ఈ విత్తనం వేసినాకనే మంచిగా ఉంటారు. ఓకే ఓకే. నమస్తే అండి, మీ పేరండి? సాయి ఇంటి పేరు? చాలా జాలా సాయి. ఇదే ఊరండి? పాడపాడు కోటపాడు, రఘునాథపాలెం, మన ఖమ్మం జిల్లా. వేసిన రకం పేరండి? వసుంధర వసుంధర 557. రవి సీడ్స్. ఈ నేల కూడా బలం తక్కువ నేల, వరి పొలం. దగ్గరికి రానా? సౌడు ఇది అసలు ఇంకా కదా, సౌడే ఇది వస్తా సౌడు. ఎంత వేసారండి ఇది? ఎకరం ఎకరం వేశారు. మొత్తం 2 ఎకరాలు. ఇది ఎకరం. ఇది ఎకరం. ఇంతకుముందు ఏంటిదండి ఇది? ఇంతకుముందు మామూలుగా వేసి కానీ పనులు అయ్యి చెప్తున్నాం. బాగుంది. ఓకే ఓకే. తోట వేస్తారా మీరు? వేస్తారు. ఏమేమి రకాలు వేస్తారు? వసుంధర వేసినాం, వేరే కంపెనీలో కూడా వేస్తారు. ఎట్లున్నాయండి తోటలు? ఇది ఎట్లుంది? వాటి తేడా బాగుంది. ఇది చెప్తాను కాయ బారు సన్న రకాలలో క్వాలిటీ. మొత్తం ఎకరం వేసారు. 2 ఎకరాలు వేసారు. అక్కడ ఇంకో ఆడొక ఎకరం ఆడొక ఎకరం, ఈడొక ఎకరం. ఈ ఎకరానికి ఇది ఎంత ఇప్పుడు పడ్డకాయ ఎంత కావచ్చు అని అంచనా? అయితే 15 గంటల దాకా అయితే 15 దాకా అవుతాయి అంట. ఓకే, బాగుందా వెరైటీ? అయితే పెట్టుకోవచ్చు రైతులు. బలం తక్కువ బౌల్లో కూడా మంచిగా లేదు. ఇది బాగా గట్టిగా ఉంది భూమి కూడా. సౌడు భూమి. చౌడు భూమి బాగా వచ్చింది. దగ్గర కాపు. ఒక 15 అయితే కావచ్చు అంటారు. ఈ కాపు కాస్తే మళ్ళీ ఎక్కువనే అయింది. మళ్ళీ వేసిన తర్వాత అదేలేండి. పోయిన సంవత్సరం 30 చిల్లర తీసి. దీంట్లో ఎంత అయిందని పోయినసారి? లేదు అసలు ఈ 2 సంవత్సరాల నుంచి ఏడు సంవత్సరాల నుంచి అసలు ఏం పండలే. ఒక్క ఏరే విత్తనం వేస్తే ఒత్తనే పోతుంది. ఇది ఈ విత్తనం వేసినాకనే మంచిగా ఉంటారు. ఓకే ఓకే. మన నేను కాపు. ఓకే అండి, థ్యాంక్ యూ అండి.